తిన్న కొద్దీ తినాలనిపించే చికెన్ పులావ్ మనం కుక్కర్లో వండుతున్నాం. కుక్కర్ పులావ్ నేను చూపించినట్లుగా వండుకోండి, టేస్ట్ అదిరిపోతుంది, అది గ్యారంటీ. శుభ్రంగా కడుక్కున్న బియ్యంలో ఎసరు తగినంత ఎసరు ఎంతైతే పోయాలనుకున్నారో ఇప్పుడే పోసుకొని పక్కకు పెట్టుకుందాం. ఒక అరగంట నాననిద్దాం బియ్యాన్ని. సరిపడా ఆనియను పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఈ కుక్కర్ పులావ్కి కాస్తంత నెయ్యి వేసుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఒక్క స్పూను ఆయిల్ పోసుకుందాం. చాలా తక్కువ ఆయిల్తోని మన కుక్కర్ పులావ్ రెడీ అవుతుంది. తప్పకుండా అందరు ట్రై చేసుకోండి. ఫస్ట్ కాస్త మసాలాలు వేసుకుందాం. ఆయిల్ కాగింది, షాజీరా వేసుకోండి. అన్ని మసాలాలు వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్లో మసాలాలు వేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. మన కుక్కర్ పులావ్ ఖచ్చితంగా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ గోల్డెన్ బ్రౌన్ వేగిన తర్వాత పుదీనా వేసుకుందాం. పుదీనా వేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేయండి. ఇంకొంచెం చక్కగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకుందాం. నెక్స్ట్ పసుపు వేసుకుందాం. చక్కగా కలుపుకుందాం. పసుపు వేసిన తర్వాత కుక్కర్ పులావ్ చాలా ఇన్స్టెంట్గా చాలా తొందరగా అయిపోతుంది. మీరు అందరు చూడండి. చికెన్ వేసుకుందాం. ఒక 3 స్పూన్లు వేయండి. సరిపడా ఉప్పు వేసుకుందాం. చక్కగా కలుపుకుందాం. చక్కగా ఉడికిపోయిందండి. ఆయిల్ పైకి తేలుతున్నది చూడు. కాస్త ఆయిల్ వేసి వండుతున్నా నేను ఈ పలావ్. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. అలాగే గరం మసాలా కూడా వేసుకుందాం. గరం మసాలా వేసుకోవాలి. చక్కగా కలుపుకుందాం. ఇవన్నీ అందులో కలిసేంతవరకు చక్కగా కలుపుకుందాం. చూడండి ఎంత బాగా ఉడికిందో. చక్కగా చికెన్ ఫ్రై అయిపోయింది. వేయాల్సినవి అన్నీ వేసినాం. ఫైనల్గా రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని కలుపుకుందాం. మంచిగా రైస్ ఫ్రై కావాలి. చక్కగా కలుపుకుందాం. చక్కగా ఒక నిమిషం బియ్యం ఫ్రై అయినట్టు అవుతుంది. తర్వాత ఎసరు పోసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఎసరు పోసుకుందాం. చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. చక్కగా కొత్తిమీర వేసుకొని ఎసరు పోసేసుకుందాం. ఇందాక నేను డివైడ్ చేసిన వాటర్ ఉన్నాయి కదా అండి, అవి వేసేసుకుందాం. పోసేసుకుందాం. చక్కగా కుక్కర్ మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసుకొని తీసేసుకుంటే ఇంకా మనకి ఫైనల్గా కుక్కర్ పులావ్ అయిపోతుంది. పెట్టేయండి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ అయ్యేంత వరకు ఉంచుకుందాం. కుక్కర్ పులావ్ చిన్న టిప్స్తో వండుకోవాలి కానీ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మనకు అప్పుడప్పుడు బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ, చికెన్ సూపు ఇలా తిని బోర్ అనిపిస్తుంది కదా. ఇలా వండుకుంటే మనకి కర్రీ కాంబినేషన్ లేకుండా అయినా వట్టిగా తినేసేయచ్చు. అంత బాగుంటుంది. మన కుక్కర్ పులావ్ రెడీ అండి. ఎంతో టేస్ట్గా ఎంతో కమ్మగా ఉండే ఈ పులావ్ మీరు కూడా నేను చెప్పినట్లుగా చూపించి చేసుకోండి. ఎసరు నేను చెప్పినట్లుగానే వేసుకోండి. రైస్ కడిగిన తర్వాత మనం ఎసరు ఎన్నైతే పోసుకుంటామో రైస్కి అన్ని ఎసరు పోసి నానబెట్టుకోండి. వాటరుని బియ్యము డివైడ్ చేసి బియ్యం చికెన్లో వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఎసరు పోసుకునేటప్పుడు అవే నీళ్ళు పోసుకోండి. ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు తప్పకుండా పాటించండి. పర్ఫెక్ట్ అవుతుంది రైసు. నచ్చినట్లయితే లైక్ చేయండి.